ఏటీవీ తెలుగు న్యూస్. ఇవాళ లాగరాయ్, కిండ్రా, లబ్బర్తి ఈ విలేజెస్కి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ లాగరాయ్ పిఎస్సి పరిధిలో ఉంటున్న ఒక 3 గ్రామాలు రాజవమంగి మండలంలో దాదాపుగా 1000 గడపలు ఉన్నాయి. 3000 పాపులేషన్స్ ఉంటుంది. ఈ 3 విలేజెస్ కూడా కలిపి ఇక్కడ లాస్ట్ ఒక వారం రోజుగా కూడా డిఫరెంట్ మీడియాస్లో ఇక్కడ ఉంటున్న విష జ్వరాలు వచ్చింది, చాలామంది 100 పైన ఇక్కడ అందరూ కూడా బాధపడుతున్నారని వివిధ మీడియా రిపోర్ట్స్ రావడం జరిగింది. నేను రావడానికి ముందే ఇక్కడ ఆల్రెడీ అడిషనల్ డిఎంహెచ్ఓ గారు ఒక 3 మెడికల్ ఆఫీసర్ టీంతో పెట్టి ఇక్కడ ఇంటింటికి వైద్య చికిత్సలు చేయడం జరిగింది. వైద్య పరీక్షలు చేసినప్పుడు మనకి జూలై, ఆగస్టు 2 నెలల్లో కూడా 2 చికెన్ గున్యా కేసెస్ ఇక్కడ నమోదైంది. సో దాదాపుగా 17 శాంపిల్స్ తీసుకున్న పరిస్థితిలో ఒక 2 పాజిటివ్ అయింది. బట్ ఇక్కడ ఉంటున్న మలేరియా ఆఫీసర్ కానీ ఇక్కడ ఉంటున్న యూనిట్ ఇక్కడ లోకల్లో ఉన్న యూనిట్ ఆఫీసర్స్ కానీ ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ఇంట్లో ఈ ఈజిప్టస్ అని ఒక లార్వా, అంటే ఈ మస్కిటో లార్వా ప్రతి ఇంట్లో కూడా కనపడడం జరుగుతుంది. సో ఇప్పుడే సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, ఇక్కడ ఉంటున్న పంచాయత్ సెక్రటరీ, యూఓపిఆర్డి, ఎంపీడీ అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా లాస్ట్ 3 రోజుగా ఇక్కడ శానిటేషన్ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు నేను పర్యవేక్షణ చేసిన లొకేషన్స్లో ఇంకా అది తీవ్రంగా చేయాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. వాళ్ళందరూ కూడా సివియర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రజల మధ్యలో దీని గురించిన అవగాహన సదస్సులో ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజలు ఇప్పుడే వాళ్ళ ఇంట్లో ఇంటర్నల్ స్ప్రే, మనకున్న ఐఆర్ఎస్ స్ప్రే అంటారు, ఈ రెసిడల్ స్ప్రే చేసినప్పుడు ఓన్లీ ఇంటికి బయటగా తెలిచేసి వెళ్ళండి, లోపల రావడానికి వీల్లేదు అని చెప్పిన ప్రజలకి ఒకసారి అవగాహన సదస్సులు పెట్టి అది ఇంట్లో కూడా తెలిస్తేనే మనకి ఇలాంటి దోమలు వచ్చినప్పుడు ఇలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవడం జరుగుతుంది. సో గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా ప్రతి 3వ వారం ఫ్రైడే ఆర్ సాటర్డే మనకి ఇక్కడ ఈ సాసా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద మనం ఈ శానిటేషన్స్ అండ్ హైజీన్ గురించి మనం చేయడం జరుగుతుంది. ఆ పరిధిలో ప్రతి వారము ఫ్రైడే డ్రై డే ఒక కార్యక్రమాలు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్, లోకల్ పంచాయత్ రాజు ఇద్దరు కలిసి కట్టేసి ప్రతి ఇంటింటికి తిరిగి ఇట్లాంటి లార్వాలు ఎక్కడ ఉంటుందా లేదా, ఎక్కడ కంటైనర్స్లో కానీ డిఫరెంట్ వాటర్ స్టాగ్నేషన్స్లో ఇది పెరుగుతుందా లేదా అని చూసుకొని అరికట్టిన కార్యక్రమం చేస్తున్నారు. బట్ ఇది ఇంకా తీవ్రంగా ఈ ఏరియాలో చేయడం జరగాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ మాన్సూన్ రైన్స్, అంటే మనకి ఇప్పుడు వర్షాలు పడి మధ్యలో ఆగిపోతే చాలా ప్రమాదం పెరిగిపోతుంది ఉన్న స్టాగ్నేషన్ వాటర్. సో ఇప్పుడు చూస్తే ఎక్కడెక్కడ ఈ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అన్ని చోట్ల కూడా యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు. ఇంకా అది తీవ్రంగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాను. ఆల్రెడీ కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్ జాయిన్ అయ్యారు. అండ్ ఇప్పుడు సబ్ కలెక్టర్ కూడా ఈ పనిలో పెట్టాము. సో నెక్స్ట్ ఒక వారం రోజు కూడా ఈ 3 విలేజెస్ కాకుండా చుట్టూ ఉంటున్న విలేజెస్లో కూడా ఇది తీవ్రం చేస్తాము. అండ్ ఎక్కడైనా ఇట్లాంటి చికెన్ గున్యా కేసెస్ ఉంటున్నప్పుడు మళ్ళీ మల్టిపుల్గా ఇంకా అక్కడ నుంచి ఇంకొకరికి పరవకుండా ఉండడానికి కావాల్సిన మాస్ సర్వేలెన్స్ యాక్టివిటీస్ కూడా మనం చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం చూసిన ప్రతి ఒక్క కేసెస్లో దాదాపుగా ఒక ఓపీలో దాదాపుగా 110 మందికి పైన అందరూ స్క్రీనింగ్ చేశాము. ఒక 15 మందికి వరకే ఇక్కడ జ్వరాలు ఉన్నాయి. ఒక 17 మందికి ఆల్రెడీ ఒక బ్లడ్ పరిశోధన కోసము పంపించడం జరుగుతుంది. అది టెస్ట్ వచ్చిన తర్వాత ఎవరికి ఏదైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన చికిత్సలు ఇవ్వవచ్చు. ఇక్కడ ఉంటున్న ప్రజలు ఎట్లాంటి భయాందోళన చేయడానికి అక్కర్లేదు. ఇది మామూలు ఇప్పుడు వచ్చిన జ్వరాలే, అంటే వైరల్ ఫీవరు ప్లస్ చికెన్ గున్యా 2 ఉంటున్న వలన, చికెన్ గున్యా ఉంటున్న వలన ఇక్కడ ఉంటున్న జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా వస్తాయి. దానికి కావాల్సిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ మన దగ్గర కావాల్సిన మందులన్నీ ఉన్నాయి. మీరు బయటకు వెళ్ళి కొనాల్సిన పరిస్థితి కూడా అక్కర్లేదు. ఇది కరెక్ట్గా ఒక కోర్స్ మీరు ఫాలో చేస్తే అట్లీస్ట్ ఒక 3 వారాల్లో ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ జాయింట్ పెయిన్స్ కొంచెం స్లోగానే రెసిడ్ అవుతుంది. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 30 to 40 days అవుతుంది. దాని తర్వాత పూర్తిగా సరి అయిపోతుంది. సో దానివల్ల ఎవరు కూడా భయాందోళన అక్కర్లేదు. అనవసరంగా వదంతులు బయటగా పెట్టకుండా మీరు శరీరంగా జాగ్రత్తగా చూసుకుంటే ఇది ఖచ్చితంగా పరిపూర్ణంగా మనం రిజాల్వ్ చేయడానికి వీలు ఉంటుంది.